రాహుల్ అందర్నీ నవ్వించే పిల్లవాడు. క్రికెట్ చూస్తూ ధోని 6 కొడితే బిర్యానీ పార్టీ అని అరిచేస్తాడు. 6 పడుతుంది. జస్ట్ ఫన్ కోసం బెట్టింగ్ యాప్ వాడాడు. మొదట్సారి గెలిచాడు. మొబైల్లో కాయిన్స్ వర్షం. రాహుల్ నేనే అంబానీ అనేలా ఎగిరిపడ్డాడు. ఒక్కో గెలుపుతో పార్టీలు, ఫ్రెండ్స్కి కోల్డ్ డ్రింక్స్, బిర్యానీలు. రాహుల్ కళ్ళల్లో గర్వం, హృదయంలో అహంకారం పెరిగాయి. కాని గెలుపు ఎక్కువ కాలం నిలవలేదు. ఓటములు మొదలయ్యాయి. రాత్రిళ్ళు ఒంటరిగా ఫోన్ వైపు చూస్తూ ఒకే ఒక్క బెట్ గెలిస్తే తిరిగి వస్తా అని అనుకునేవాడు. డబ్బు అయిపోతే అబద్ధాలు మొదలయ్యాయి. ఫ్రెండ్స్ నుండి అప్పులు, చివరికి రూమ్మేట్స్ డ్రాయర్లో నుంచి దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. తన కలల బైక్, షోరూం ముందు గర్వంగా ఫోటోలు దిగిన బైక్ ఇప్పుడు పాన్ షాప్లో అమ్మేస్తూ కళ్లల్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివరికి రోడ్డు పక్కన కూర్చుని ఏడ్చేస్తాడు. మొదట ఫన్ అనుకున్నాను, ఇప్పుడు నా జీవితం పోయింది అని గుండెల్లో రోధం. అతన్ని చూసిన ప్రియా, రాహుల్, ఇది నువ్వు కాదు. బెట్టింగ్ యాప్స్లు మొదట గెలిపిస్తాయి, తర్వాత నిమ్మే తినేస్తాయి. నీ డబ్బు కాదు, నీ జీవితమే పోతుంది. డబ్బు కోల్పోతే మళ్లీ సంపాదించొచ్చు, కాని ఒక్కసారి గౌరవం, నమ్మకం పోతే అది తిరిగి రాదు రాహుల్. ప్రియ చేతిని అతని భుజంపై పెడుతూ, ఇంకా ఆలస్యం కాలేదు. ఈ రోజొదిలేస్తే నీ రేపటిని కాపాడుకోవచ్చు. నెలల తర్వాత రాహుల్ స్టేజ్ మీద నిలబడి చెప్తాడు, బెట్టింగ్ యాప్స్ మొదటి గెలిపిస్తాయి, ఆ తర్వాత అన్నీ కోల్పోతాం. డబ్బు మాత్రమే కాదు, గౌరవం, ప్రేమ, మనశ్శాంతి అన్నీ పోతాయి. దయచేసి ఈ మాయలో పడకండి. Hello friends. Please like, share and don't forget to subscribe.